ఓం నమో వెంకటేశాయ. అసద్గ్రహ నిరోధక అసంగ్రహ విశోషక గోవింద గోవింద. స్వపరాత్మభిదా పరిగ్రహం స్వగృహాద్యే స్థిరబుద్ధిమాధితం స్వశరీరఘనాంధకూపకం స్వపరం దేవ విధేహి భాగినం. ఓ స్వామి, నేను పరాయివాడు అనేటువంటి భేదాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఆ భేదంతో స్వగృహాద్యే స్థిరబుద్ధి బాధితం. నా ఇల్లు వాకిలి, నాకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటి మీద ఇవన్నీ స్థిరం అనేటువంటి బుద్ధితో చాలా బాధలను అనుభవిస్తున్నాను. స్థిరం అనే బుద్ధితో వాటి వెంట పరిగెడుతున్నాను. దానివల్ల చాలా బాధలు పడుతున్నాను. వీటన్నిటినీ మించి నా యొక్క శరీరం అనేటువంటి ఒక చీకటి బావిలో పడి కొట్టుమిట్లాడుతున్నాను. ఇలాంటి వాడిని నన్ను స్వపరం, నీ యందు బుద్ధి ఉండేటట్లుగా, నీ వైపుకి తిరిగేటట్లుగా నన్ను మార్చి నన్ను యోగ్యుడిగా చేయి అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుండు ఏతద్విశ్వమున్ భూవరా అని పోతన గారు చెప్పినట్లుగా ప్రహ్లాదుడు ఏ పని చేస్తున్నా సరే చివరికి శరీరానికి కావలసినటువంటి తినటం తాగటం లాంటి పనులతో మొదలుపెట్టి పక్క వాళ్ళతో చేసేటువంటి సంభాషణలతో మొదలుపెట్టి ఏ పనైనా సరే ఆ పనులలో ప్రతి పని చేసేటప్పుడు ఆ శ్రీహరినే ధ్యానించుకుంటూ శ్రీహరినే మనసులో ఉంచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా కాలక్షేపం చేసేటువంటి తన పిల్లవాడి మీద హిరణ్యకశిపువుకి కోపం వచ్చింది అని నారద మహర్షి గారు చెప్పగానే ధర్మరాజు గారు అడిగారు, ఇలా ఎందుకు కోపం వస్తుంది? ఇంత యోగ్యుడైన పిల్లవాడు పుట్టడం అరుదు కదా, అయోగ్యులైన పిల్లవాళ్ళు ఉంటేనే ముద్దు చేసుకుంటారు లోకంలో తల్లిదండ్రులు, అలాంటిది యోగ్యుడైన పిల్లవాడు ఉండగా ఎందుకు కోపం తెచ్చుకున్నాడు హిరణ్యకశిపువు అని. దానికి సమాధానంగా 5వ అధ్యాయాన్ని నారద మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. శ్రీ నారద ఉవాచ. పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్యః కిలాసురైః షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే అని మొదలుపెట్టి, ఎప్పుడైతే హిరణ్యకశిపువు ముల్లోకాలని గెలిచాడో అప్పుడు తనకి గురువుగా శుక్రాచార్యుణ్ణి ఎంచుకున్నాడు. శుక్రాచార్యుణ్ణి తన ఇంట్లోనే ఉండమన్నాడు. ఉండి
తనను ముందుండి నడిపించమని ప్రార్థించాడు. పౌరోహిత్యాయ, తన్నే కాకుండా మొత్తం రాక్షస కులం మొత్తాన్ని ముందుండి నడిపించమని శుక్రాచార్యుడిని ప్రార్థిస్తే భగవాన్ వృతః కావ్య, శుక్రాచార్యుడు భగవాన్ చాలా పూజనీయుడు, రాక్షసులకు గురువైనా సరే ఆయన చాలా గొప్ప మహానుభావుడు. రాక్షసులు వచ్చి ప్రార్థించేసరికి వేరు కారణాల వల్ల ఆయన ఒప్పుకుని ఈ హిరణ్యకశిపువు ఉన్న చోటే ఉండటం అనేది ప్రారంభించాడు. ఆ శుక్రాచార్యుడి పిల్లలు చండామర్కౌ అని కూడా కొన్ని చోట్ల ఉంది, షండహ మర్కహ అని ఇద్దరున్నారు, లేదా చండహ మర్కహ అనే ఇద్దరు. వాళ్ళిద్దరూ ఈ శుక్రాచార్యుడి పిల్లలు శుక్రాచార్యుడితో పాటుగా తండ్రితో పాటుగా హిరణ్యకశిపువు ఆస్థానంలో ఉండటం ప్రారంభించారు. తస్య సుతౌ తస్య చండామర్కౌ దైత్యరాజ గృహాంతికే, ఈ హిరణ్యకశిపువు ఇంట్లో ఉండటం అనేది మొదలుపెట్టారు. ఈ చండామర్కుల దగ్గర ప్రహ్లాదుణ్ణి చదువుకి అట్టిపెట్టారు. తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం పాఠయామాసతు పాఠ్యాన్ అన్యాంశ్చాసుర బాలకాన్. ఈ చండామర్కులు శుక్రాచార్యుడి పిల్లలు, వీళ్ళిద్దరూ రాజ్ఞా ప్రాపితం బాలం, రాజుగారంతటి వాడు పిలిచి హిరణ్యకశిపువు, ముల్లోకాలని గెలిచిన హిరణ్యకశిపువు అంతటి వాడు పిలిచి, అయ్యా నా పిల్లవాడిని మిగతా పిల్లలతో కలిపి చక్కగా చదివించండి అని అనేసరికి పొంగిపోయారు. రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదును అని ఇతని పేరు కదా, ఈ ప్రహ్లాదుణ్ణి నయకోవిదం కర్తుం పాఠయామాసతు, ఎలాగైనా సరే నీతి మార్గంలో చాలా పండితుణ్ణి చేయాలి అని అనుకుని పొంగిపోయి, రాజుగారి ఆదరణకి పొంగిపోయి పాఠయామాసతు, పాఠం మొదలుపెట్టి చెప్తున్నారు. పాఠ్యాన్, నీతి శాస్త్రంలో అతను రేపు సింహాసనం ఎక్కవలసినవాడు కదా, అందులోనూ ముల్లోకాలకి రాజుగా ఎక్కవలసినవాడు కదా, అందువల్ల ముల్లోకాలకి రాజుకి ఉండవలసినటువంటి నీతుల్ని వాటిని బోధించడానికి పాఠయామాసు, పాఠ్యగ్రంథాలని మొదలుపెట్టి చెప్తూ వచ్చారు. అన్యాంశ్చ అసుర బాలకాన్, మిగతా రాక్షస పిల్లల్ని కూడా పోగు చేశారు, వాళ్ళందరినీ కూడా కలిపారు, కూర్చోబెట్టారు, అందరికీ చక్కగా నీతి శాస్త్రాల పాఠాలని చెప్తున్నారు. తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం పాఠయామాసతు పాఠ్యాన్ అన్యాంశ్చ అసుర బాలకాన్. ఆశ్చర్యం ఏంటంటే ఈ పిల్లవాడికి పాఠాల మీద దృష్టి లేదు, అతను ఆల్రెడీ నయకోవిద, నయం అంటే భక్తి మార్గం, ఆ భక్తి మార్గంలో అతను కోవిద చాలా నిపుణంగా ఉన్నాడు. భక్తి మార్గంలో కోవిదుడు, భక్తి మార్గంలో నిపుణుడు అంటే నిరంతరం శ్రీహరిని ధ్యానించటం అనేది అలవాటు అయిపోయిన వాడు. అలాంటి వాడిని ఈ నీతి శాస్త్రాలు, ఆ శాస్త్రాలు, ఈ శాస్త్రాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నూరి పోసేస్తున్నారు. యత్ర గురుణా ప్రోక్తం శుశ్రువే అనుపపాఠచ న సాధు మనసామేనే స్వపరా అసద్గ్రహాశ్రయం. ప్రహ్లాదుడు చాలా యోగ్యుడు, పరమయోగ్యుడు, గురువుల మీద ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉన్నవాడు, గురువులని ఈశ్వరుడిగా భావించేటువంటి వాడు. అందువల్ల యత్ర గురుణా ప్రోక్తం, ఆ నీతి శాస్త్ర పాఠాల్లో కానీ ఇతర శాస్త్ర పాఠాల్లో కానీ గురువులు చెప్పేవి శ్రద్ధగా విన్నాడు. శుశ్రువే, విన్నాడు అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు కూడా కాదు. అనుపపాఠచ, వాళ్ళు ఎన్నిసార్లు చదవమంటే అన్నిసార్లు చదివాడు, ఎప్పుడు ఒప్పచెప్పమంటే అప్పుడు ఒప్పచెప్పాడు. కానీ నా సాధు మనసా మేనే, ఇవన్నీ మంచివి, ఇవన్నీ చాలా గొప్పవి, నీతి శాస్త్రం అంత శాస్త్రం లేదు అనే మాట మాత్రం అనుకోలేదు, ఇదేమి మంచిది అనే అభిప్రాయాన్ని మాత్రం రానివ్వలేదు. నా సాధు మనసా మేనే, మనసులో మాత్రం ఇది గొప్పది అని అనుకోలేదు. ఎందుకు అంటే స్వపర అసద్గ్రహాశ్రయం. నీతి శాస్త్రం అంటేనే నువ్వు రాజువి, మిగతా వాళ్ళందరూ నీ ప్రజలు, నువ్వు రాజువి అధికారివి, మిగతా వాళ్ళందరూ నీ కింద ఉండేటువంటి వాళ్ళు అని బోధించేటువంటి శాస్త్రం. రకరకాల తీరులలో ఇదే విషయాన్ని బోధిస్తారు. నీ కింద ఉండేటువంటి వాళ్ళే, కానీ నీ కింద ఉన్నారు అని చెప్పకూడదు, నీకు అసోసియేట్స్ అని చెప్పుకోవాలి, సబార్డినేట్స్ అనే మాట బయటికి అనకూడదు అని బోధిస్తూ ఉంటారు ఈ శాస్త్రాల్లోనూ. ఎన్ని మాటలు చెప్పినా సరే భావం మాత్రం ఇదే. అది తొందరగానే పట్టేసింది ప్రహ్లాదుడికి. నేనొకడిని,
ఇంకొకడు స్వపరః, నేను ఆ పరుడు వేరు వేరు, మేమిద్దరము ఆ శ్రీహరి శ్రీమన్మహావిష్ణువు పరమాత్మ యొక్క అంశాలము కాము అనేటువంటి భావనతో కూడిన ఈ శాస్త్రాలని అతను మనసులో ఒప్పుకోలేకపోయాడు. అతని యొక్క భావనంతా కూడా ఈ ప్రపంచమంతా శ్రీహరే నిండి ఉన్నాడు, ప్రపంచమంతా కూడా సమంగా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, ఏ పదార్థాన్ని కదిలించినా సరే అది శ్రీహరి యొక్క భాగమే అవుతుంది, శ్రీహరి యొక్క అంశమే అవుతుంది, ప్రతి జీవుడు ఆ పరమాత్మ యొక్క భాగం మాత్రమే అనేటువంటి తీరులోనే సాగుతోంది. అలా సాగేవాడికి నువ్వు వేరు మరొకరు వేరు అని చెప్పే శాస్త్రం మీద మనస్సు కలగలేదు. యతత్ర గురుణా ప్రోక్తం శుశ్రువే అనుపపాఠచ న సాధు మనసామేనే స్వపరా సద్గ్రహాశ్రయం. ఇలా ఉండగా ఏకదాసురరాట్ పుత్రం అంకమారోప్య పాండవ పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. కొన్ని రోజులైంది, పాఠాలు సాగుతున్నాయా లేవా అని తెలుసుకోదలిచాడు హిరణ్యకశిపువు. అందుకని పిల్లవాడిని పిలిచాడు. ఏకదా ఒక రోజున అసురరాట్, అసురులకు రాజైనటువంటి హిరణ్యకశిపువు పుత్రం పిల్లవాడిని ప్రహ్లాదుడిని పిలిచాడు. గురువుల్ని పిలవలేదు, పిల్లవాడినే పిలిచాడు. గురువు అధికారం ఉంది కదా అని గురువుల్ని పిలిచేసి ఏం చెప్తున్నారు అసలు అని నిలదీసేసే పరిస్థితిని హిరణ్యకశిపువే తేలేదు. పిల్లవాడిని మాత్రం పిలిచాడు. పిలిచి అంకం ఆరోప్య, పిల్లవాడి మీద చాలా ముద్దు, మిగతా వాళ్ళందరి మీద ఇలాంటి విద్వేషాలవి ఉన్నా సరే పిల్లవాడంటే మాత్రం ముద్దు, అందువల్ల ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పాండవ, ఓ ధర్మరాజా పప్రచ్ఛ అడిగాడు. ఏమడిగాడు? కథ్యతాం వత్స, నాన్న ఏదో ఒకటి చెప్పు నాన్న అని అడిగాడు. వత్స నాయన ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి? మన్యతే సాధు యద్భవాన్, నువ్వు చదువుకున్న చదువుల్లో ఇంతవరకు నీకు చెప్పిన పాఠాల్లో నీకు బాగా అనిపించింది ఏముంది అనేదాన్ని చెప్పు అని అడిగాడు. ఏకదాసురరాట్ పుత్రం అంకమారోప్య పాండవ పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. శ్రీ ప్రహ్లాద ఉవాచ. దానికి ఒకే శ్లోకంలో ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు. ఏమని? తత్సాధు మన్యే సురవర్యదేహినాం సదా సముద్విగ్నధియాం అసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనంగతో యద్ధరిమాశ్రయేత అని ఒకే మాట చెప్పాడు. ఒకే శ్లోకంలో సమాధానం నిక్కచ్చిగా చెప్పేశాడు. అసురవర్య, రాక్షసులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ తండ్రి, తత్సాధుమన్యే, నేను ఒకదాన్ని బాగుంది మంచిది అని నిర్ణయించుకున్నాను. తత్సాధుమన్యే అసురవర్య, నేను నాకు మాత్రమే అది మంచిది అని నిర్ణయించుకోలేదు. దేహినాం, మొత్తం దేహం ఉన్నటువంటి వారికి, నీకు నాకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒకటే మంచిది అని నిర్ణయించుకున్నాను. దేహినాం, ఎందుకంటే సదా సముద్విగ్నధియాం, మన వాళ్ళు ఈ శరీరం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మనమందరము కూడా సదా ఎల్లప్పుడూ సముద్విగ్నధియ, ఎప్పుడు ఏదో ఒక భయంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. మనసులో బుద్ధిలో ఏదో ఒక ఉద్వేగం కలుగుతూనే ఉంటుంది. ఈరోజు నేను ఈ పని చేయగలనా, ఈ టార్గెట్ని రీచ్ అవ్వగలనా, అవలేనా, నాకంటే ముందు మరొకడు రీచ్ అయిపోతాడా, నాకంటే ముందు ఇంకొకడు ప్రమోషన్ కొట్టేస్తాడా, ఇంకొకడు లాభాలని కొట్టేస్తాడా అనేటువంటి ఉద్వేగంతో ప్రతి వాడి బుద్ధి నిండిపోయింది. ఎప్పుడూ కూడా సదా సముద్విగ్న ధియాం. ఎందుకు ప్రాణులందరికీ ఇలా జరుగుతోంది అంటే అసద్గ్రహాత్, మంచిది కానీ శాశ్వతం కానటువంటి దేహం మొదలైనటువంటి వాటిల్లో నేను ఆత్మను అనేటువంటి భావన కలుగుతుంది. ఈ దేహం ఆత్మస్వరూపం కాదు, ఈ దేహానికి సంబంధించినవేవి ఆత్మస్వరూపానికి సంబంధించినవి కావు. అయినా సరే అసద్గ్రహ, ముందు దేహం మీద, దేహం ద్వారా మిగతా వాటి మీద, ఈ అశాశ్వతమైన వాటి మీద ఈ నేను నేను నాది అనేటువంటి భావన బాగా పెరిగిపోయింది. ఈ అసద్గ్రహం వలన మంచిది కానటువంటి అశాశ్వతమైన శరీరాదులలో ఆత్మస్వరూప భ్రమ, దీనివలన అందరూ ఉద్వేగాన్ని పొందుతున్నారు.
దీనివల్ల ఏమవుతోంది? ఆత్మపాతం, రోజు రోజుకి తనను తానే వినాశం వైపుకు నెట్టేసుకుంటున్నాడు. వాస్తవానికి ఆత్మస్వరూపానికి వినాశం లేదు, కానీ ఆత్మస్వరూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోకుండా వేరే రకంగా తెలుసుకోవటం, ఆ తెలుసుకున్న దాన్ని బలపరుచుకుంటూ ఉండటం అనేది వినాశం వైపుకు తోస్తున్నట్లుగా ఉంది. ఈ ఆత్మపాతం, తన ఆత్మస్వరూపాన్ని తానే పడదోసుకోవటం, కిందకి కూలదూసుకోవటం అనేటువంటి దాన్ని అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి ఇదం హిత్వా, దీన్ని వదిలిపెట్టేసేసి, ఎలా వదిలిపెట్టాలి? గృహం అంధకూపం హిత్వా. ఈ ఆత్మస్వరూపానికి ఎక్కడెక్కడైతే భ్రమలు ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడున్నాయి? తనవైనటువంటి ఆస్తిపాస్తుల్లో ఉన్నాయా? అయితే దాన్ని వదిలిపెట్టేయటమే. ఈ ఆత్మస్వరూపానికి తన శరీరం మీద ఎక్కువ భ్రమ ఉందా? ఈ గ్రహం, శరీరం అనేటువంటి గ్రహంలో ఎక్కువ భ్రమ ఉందా? ఆ భ్రమను విడిచిపెట్టేయటమే. విడిచిపెట్టి చివరికి లౌకిక వ్యవహారంలో చూసుకోవడానికి గృహం అంధకూపం హిత్వా, చీకటి బావి లాంటి ఇంటిని, ఈ సంసారాన్ని పూర్తిగా విడిచిపెట్టి వనంగత, వనానికి వెళ్ళిపోవాలి. యత్ హరిమాశ్రయేత, వనానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఆడుకుంటూ కూర్చోకూడదు, అక్కడికి వెళ్ళి కొత్త వ్యవహారాలను మొదలు పెట్టకూడదు. వనంగత హరిమాశ్రయేత, అక్కడ ఏకాంతంలో కూర్చుని శ్రీహరిని ఆశ్రయించుకోవాలి. ఎలాగైనా సరే నాకున్నటువంటి ఈ అసద్గ్రహాలన్నిటినీ విడిచిపెట్టు. కొన్నిటిని నేను విడిచిపెట్టాను, కొన్నిటిని నువ్వు విడిచేటట్లు చెయ్యి. అసద్గ్రహానికి మూలమైనటువంటి మాయను నన్ను విడిచిపెట్టిపోయేటట్లుగా నువ్వు అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఆయన్ని ఆశ్రయించాలి. ఇదే అన్నిటికంటే మంచిది అని నేను నిర్ణయించుకున్నాను తండ్రి అని చెప్పాడు. తత్సాధుమన్యే అసురవర్యదేహినాం సదా సముద్విగ్నధియాం అసద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత అని. ఈ మాట వింటే హిరణ్యకశిపువు ఎలా రియాక్ట్ అవుతాడు అని మనందరికీ సుమారుగా తెలుసు. మనిషి అగ్గి మీద గుగ్గిలమైపోవాలి, కళ్ళు ఇంతలా అయిపోవాలి, మనిషి ఉన్నవాడు ఉన్నట్టున చటుక్కున లేచి పిల్లవాడిని తోసేసి అది చేస్తాను ఇది చేస్తాననాలి. ఆ రేంజ్లో మనం ఊహించుకుంటాము. కానీ అలా చేయలేదు అని శ్రీ నారద ఉవాచ. నారద మహర్షి గారు చెప్తున్నారు, శ్రుత్వా పుత్రగిరో దైత్య పరపక్ష సమాహితా జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః. శ్రుత్వా, హిరణ్యకశిపువు ఆశాంతం విన్నాడు. పుత్రగిర, ఎందుకు విన్నాడు? ఇంకోడైతే చెప్తే తోలు తీసేసేవాడే, కానీ తనకి చాలా ఇష్టమైన ముద్దు బిడ్డ ప్రహ్లాదుడు, అందుకని విన్నాడు. శ్రుత్వా పుత్రగిర దైత్య, దితికి కొడుకైనటువంటి హిరణ్యకశిపువు పరపక్ష సమాహితా, అతను ఏం మాట్లాడుతున్నా ఆ మాట చివరికి వెళ్ళి తనకు శత్రువైనటువంటి శ్రీహరి పక్షం వైపుకే వెళ్ళిపోయింది. శ్రీహరినే ఆశ్రయించాలి అనే మాటే చివరికి తేలింది. ఆ మాటల్ని కూడా తన పిల్లవాడి నోటి నుంచి వస్తే విన్నాడు, ఓర్పుగా విన్నాడు, ఆశాంతం విన్నాడు. విని జహాస, నవ్వాడు. ఎందుకు నవ్వాడు? పాపం ఇది వీడి స్వంత బుద్ధి అయి ఉండదు. బుద్ధిర్బాలానాం భిద్యతే, పిల్లల బుద్ధి రకరకాలుగా మారుతూ ఉంటుంది. అందులోనూ పరబుద్ధిభి, పక్కవాడెవడో శ్రీహరిభక్తుడు ఉండి ఉంటాడు, వాడు వీడిని పాడు చేసి ఉంటాడు, అందువల్ల వీడు పాపం ధైర్యంగా అదే నిజం అనుకుని వచ్చి చెప్పుంటాడు అని అనుకున్నాడు. మనకి కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో వాళ్ళు వీళ్ళు చెప్పిన ఆ దేవుడు గొప్పవాట, అక్కడికి వెళితే మంచిదిట, ఈ చోటుకి వెళితే మంచిదిట, ఈ ప్రార్థనకి వెళితే మంచిదిట అని చెప్తే ఏమనుకుంటాము? వీడిని పాపం ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎక్కువ మాట్లాడేసరికి అది నిజం అనుకుంటున్నాడు పిల్లవాడు అని అనుకుంటాం, నవ్వుతాం, కూర్చోపెట్టి చెప్తాం కదా, అలా కాదు నాయన అని చెప్తాం కదా. మనం వైదిక విరుద్ధంగా ఏ పని చేయక్కర్లేదు అని చెప్తాం కదా, ఓర్పుగా చెప్తాం కదా. అలాగే అనుకున్నాడు, అలాగే నవ్వాడు. శ్రుత్వా పుత్రగిరో దైత్య పరపక్ష సమాశ్రిత సమాహితా జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః. అయితే మనిషి తక్కువ వాడు కాడు కదా, అందువలన ఇప్పుడు గురువుల్ని పిలిపించాడు. ఈ సందర్భంలో గురువుల్ని పిలిపించి సమ్యగ్ విధార్యతాం బాలః గురుగేహే ద్విజాతిభిః
విష్ణుపక్షై ప్రతిచ్ఛన్నై నభిద్యేతాస్య ధీర్యత అని ఆజ్ఞించాడు. సమ్యక్ విధార్యతాం, వీడిని జాగ్రత్తగా చూసుకోండి, వీడిని సరిగ్గా పాలించండి, సరిగ్గా రక్షించండి. విధార్యతాం, అటు ఇటు బెసిగిపోకుండా వీడిని కాపాడండి. బాలహ, చిన్నపిల్లవాడు ఇతను, ఇతన్ని నమ్మి నేను మీ ఇంట్లో అట్టిపెట్టాను, మిమ్మల్ని నమ్మి, ఇతన్ని మీ ఇంట్లో అట్టిపెట్టాను, మిమ్మల్ని నమ్మి, గురుగేహే, అందులోనూ మీరు బ్రాహ్మణులు అని మిమ్మల్ని నమ్మాను. మీరు బ్రాహ్మలు, ఎవరిని పాడు చేయరు, ఎవరిని మోసం చేయరు అనే ఉద్దేశంతో మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లో నా పిల్లవాడిని అట్టిపెట్టాను. ద్విజాతిభి, మీరు బ్రాహ్మలు, జాగ్రత్తగా కాపాడండి. ఇతన్ని ఎవరో పాడు చేస్తున్నారు. ఎలా పాడు చేస్తున్నారు? విష్ణుపక్షై, ఆ పాడు చేస్తున్న వాళ్ళు శ్రీహరి భక్తులు. వాళ్ళు ఇతనికి మీకు కూడా తెలియకుండా బోధ చేస్తున్నట్లున్నారు. మీకు కూడా తెలియకుండా బోధ చేసి ఇతన్ని పాడు చేస్తున్నారు. అదెలా ఉంటారండి? మీ రాజ్యంలో, అందులోనూ మీ ఆస్థానంలో విష్ణు భక్తులు ఉండటానికి అవకాశం ఉందా అంటే కాదు. ప్రతిచ్ఛన్నై, ఎవరో దాక్కుని ఉంటారు, ప్రచ్ఛన్నంగా ఉంటారు, ప్రచ్ఛన్నంగా మనలో కలిసిపోయారు. ఒకళ్ళో ఇద్దరు కలిసిపోయి డైరెక్ట్గా నాతో యుద్ధం చేయలేక, నా మీద ఏ పని చూపించలేక, ప్రభావం చూపించలేక నా పిల్లవాడిని చెడగొడదామని అనుకుంటున్నారు. ప్రతిచ్ఛన్నై, అందువలన భిద్యేతాస్య ధీర్యత, ఇతనికి బుద్ధిభేదం కలిగిపోతే, ఇతను నేను వేరువేరుగా ఆలోచించడం మొదలు పెడితే నన్ను ఓడించడం సులువు అవుతుంది. తర్వాత అయినా సరే నన్ను దెబ్బతీసినట్లు అవుతుంది. నా ఫ్యామిలీని పాడు చేసేస్తే నన్ను ఏదో విధంగా దెబ్బతీయచ్చు అనే ప్లాన్లో ఉన్నట్లున్నారు. వాళ్ళదేమన్నో కనిపెట్టి వాళ్ళ ప్రభావం ఇతని మీద పడకుండా చూసి మీరు ఇతన్ని జాగ్రత్తగా కాపాడవలసింది అని ఆజ్ఞ జారీ చేశాడు. సమ్యక్ విధార్యతాం బాలః గురుగేహే ద్విజాతిభిః విష్ణుపక్షైః ప్రతిచ్ఛన్నైః న భిద్యేతాస్య ధీర్యత అనేటువంటి ఈ శ్లోకంలో. దాంతో వీళ్ళు రాజగురువులు ఇంటికి తెచ్చేశారు పిల్లవాడిని. గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజకాః ప్రశస్య శ్లక్ష్ణయా వాచ సమపృచ్ఛంత సామభిః. ఇంటికి తెచ్చారు గృహమానీతం. ఇంటికి తెచ్చి నాన్న కాసేపు విశ్రాంతి తీసుకో అన్నారు, కూర్చోబెట్టారు. ఆహూయ, తర్వాత కొంచెంసేపు విశ్రాంతి అయిన తర్వాత మళ్ళీ పిలిపించి ప్రహ్లాదం, ఆ ప్రహ్లాదుని పిలిపించి దైత్య యాజకాః, దైత్యుడు దితి యొక్క కొడుకైనటువంటి హిరణ్యకశిపువు, ఆ హిరణ్యకశిపువుకి యజ్ఞం చేయించేందుకు నియమించుకున్నటువంటి చండామర్కులు, మిగతా గురువులు వాళ్ళందరూ కూడా ప్రశస్య ముందు చక్కగా పొగిడారు. మీ నాన్నగారు ఒంట్లో కూర్చుని ఆయన ఉండగానే నీకున్నది ధైర్యంగా చెప్పావంటే నువ్వు చాలా గట్టివాడివిరా అబ్బాయి, పులి కడుపున పులే పుట్టిందిరా అబ్బాయి అని ముందు బాగా ప్రశంస చేశారు. అదొక రకమైన నీతి శాస్త్రం. విషయాల్ని రాబట్టాలి అంటే బాగా పొగడాలి అనే తీరు వాళ్ళది. అందుకని ప్రశస్య, బాగా ప్రశంస చేసి నీ ధైర్యం అపారం అనే మాట చెప్పి శ్లక్ష్ణయా వాచ, చాలా మృదువుగా సమపృచ్ఛంత అడిగారు. అందులోనూ సామోపాయాన్నే వాడి, సామభి మంచి మాటలు మాట్లాడటం అనే ఉపాయాన్నే వాడి ఇతన్ని అడిగారు. గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజకాః ప్రశస్య శ్లక్ష్ణయా వాచ సమపృచ్ఛంత సామభి. ఏమని అడిగారు? అందులో ఒక ఆయన అడిగాడు, వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మామృష బాలాన్ అతి కుతస్తుభ్యం ఏష బుద్ధి విపర్యయ అని అడిగాడు. వత్స, నాయనా ప్రహ్లాద, భద్రంతే, నిన్ను మేమేమి ఇబ్బంది పెట్టము, నిన్నేమి మేము హింసలకి గురి చేయము, నీకు మంచే జరుగుతుంది. సత్యం కథయ, నువ్వు నిజం చెప్పు, మా మృష అబద్ధం చెప్పబోకు. బాలాన్ అతి, నువ్వు మాట్లాడిన మాటలున్నాయే, మీ నాన్నగారు ఒళ్ళో కూర్చుని ధైర్యంగా మాట్లాడిన మాటలున్నాయే, అవి చిన్నపిల్లలు మాట్లాడగలిగిన మాటలు కావు. బాలాన్ అతి, బాల్ని చిన్నపిల్లల మాటలను దాటి ఉన్నాయి. కుతస్తుభ్యం ఏష, ఈ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సోర్స్ ద్వారా నీకు ఈ రకమైన జ్ఞానం కలిగింది? బుద్ధి విపర్యయ, మీ నాన్నగారి అభిప్రాయానికి నీ అభిప్రాయానికి తేడా వచ్చింది కదా,
మీ నాన్నగారేమో శ్రీహరిని ద్వేషిస్తున్నాడు, నువ్వేమో శ్రీహరినే ఆశ్రయించాలి అని ధైర్యంగా చెప్పావు. ఈ అభిప్రాయ భేదం నీకు ఏ సోర్స్ నుంచి వచ్చింది అని చెప్పు అని అడిగారు. వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మామృష బాలాన్ అతి కుతస్తుభ్యం ఏష బుద్ధి విపర్యయ అని. బుద్ధిభేద పరకృత ఉతాహోతే స్వతోభవత్ భణ్యతాం శ్రోతుకామానాం గురుణాం కులనందన అని. బుద్ధిభేద, ఈ అభిప్రాయ భేదం పరకృత, ఎవరైనా చెప్తే వచ్చిందా, ఉతాహో లేకపోతే తే స్వతః భవతు, నీకే కలిగిందా, ఎవరైనా చెప్తే వచ్చిందా, నీకే కలిగిందా. భణ్యతాం, ఆ విషయం మాకు చెప్పు. శ్రోతుకామానాం, మేము వినాలనుకుంటున్నాము. గురువునాం, మేము గురువులము, మా దగ్గర అబద్ధం చెప్పకూడదు. వినాలనుకుంటున్నాం కాబట్టి, మేము గురువులం కాబట్టి మా ముందు అబద్ధం చెప్పడం న్యాయం కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. కులనందన, నువ్వు ఆ హిరణ్యకశిపువు కులానికి ఆనందకరుడుగా ఉండాలి, ఆయనకి ఆనందం కలిగించే పనులు చేయాలి. అంటే నువ్వు కూడా ఇలాంటి ఆక్రమణలు, ముల్లోకాలని గెలవటం లాంటి పనులు చేయాలి. అలాంటిది పోయి నువ్వు శ్రీహరిని ఆశ్రయిస్తానంటావేంటి? కులనందుడుగా ఉండవలసిన నీవు కులఘాతకుడుగా మారతానంటావేమిటి? ఇది సరి అయిన మాట కాదు. అందువల్ల ఎలా నీకు అభిప్రాయం వచ్చింది అనే విషయాన్ని మాకు చెప్పు అని అడిగారు. వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయమామృష బాలానతి కుతస్తుభ్యం ఏష బుద్ధి విపర్యయ బుద్ధిభేద పరకృత ఉతాహోతే స్వతోభవత్ భణ్యతాం శ్రోతుకామానాం గురువునాం కులనందన అనేటువంటి ఈ 2 శ్లోకాల్లోనూ గురువులు ప్రహ్లాదుణ్ణి అడిగారు. పాపం గురువులు తెలిసన్నారో తెలియకన్నారో ప్రహ్లాదుణ్ణి కులనందన అని అనేశారు. కులనందనుడిగా ఉండవలసిన వాడివి అనే అభిప్రాయంతో అన్నారు. కానీ వాస్తవానికి ఆ కులానికి నందనుడు ఈయనే. ఎలా అయ్యాడు అంటే, ఎప్పుడో దితిగారికి కశ్యపుడు నీకు 2 లోకకంటకులైన పిల్లలు పుడతారు అని చెప్పి బాధ పెట్టినప్పుడు దితిగారు బాధపడితే, పోనీలే ఒకడి కొడుకు మొత్తం మన వంశం మొత్తాన్ని పావనం చేసేవాడు పుట్టుకొస్తాడు అని చెప్పినప్పుడే ఇతను కులనందనుడు అనే విషయం అయిపోయింది. కులం పవిత్రం జననీకృతార్థ ఏషాం కులే వైష్ణవ సంతతి స్యాత్ అనే వాక్యాన్ని తీసుకుంటే, ఎవరి వంశంలోనైతే విష్ణు భక్తుల యొక్క సంతానం, విష్ణు భక్తుడు అనేటువంటి వాడు పిల్లవాడుగానో పిల్లగానో పుడతారో అటువంటి కులం మొత్తం పవిత్రమైపోతుంది. ఆ పిల్లవాడిని కన్నటువంటి తల్లిదండ్రులు పవిత్రులైపోతారు అనేటువంటి వాక్యాన్ని తీసుకున్న ఈయన కులనందుడైపోతాడు. హతం కులం అవైష్ణవం అనే ఇంకో పద్మపురాణంలోని వాక్యం తీసుకుంటే, విష్ణు భక్తులు లేనటువంటి, విష్ణు భక్తులో శివభక్తులో ఎవరో ఒకళ్ళు పరమాత్మ యొక్క భక్తులు లేనటువంటి కులం హతం, లెక్కలేనిదే, అది పడిపోయినట్లే అనే మాట తీసుకుంటే, విష్ణు భక్తుడు పుట్టాడు కాబట్టి మిగతా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా సరే ఈయన మాత్రం కులనందనుడు, ఆ కులం మొత్తానికి గౌరవం తెచ్చేవాడు అవ్వనే అయ్యాడు. ఇది కాక నరసింహస్వామే పైన నువ్వు ఈ వంశంలో సాధువువి, నీ వల్ల ఈ వంశానికి పేరు వచ్చింది అని చెప్పబోతున్నాడు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా సరే ప్రహ్లాదుడు అనేటువంటి మహానుభావుడు కులనందనుడు. అలాంటి కులనందనుణ్ణి గురువులు ఇంకో అభిప్రాయంతోనో సరిగ్గా తెలుసుకోకుండానో కులనందన అనే పిలిచారు అనేది ఈ కులనందన అనే పదం యొక్క స్వారస్యం. దీనికి ప్రహ్లాదుడు చక్కటి సమాధానాలు చెప్పబోతున్నాడు. వాటిని మనం ఈ ముక్కుకారుడు తగ్గిన తర్వాత జాగ్రత్తగా తెలుసుకుందాము. ఇప్పటికైతే మనం ఈ ప్రసంగాన్ని ఆపుకుందాము. ఇందులో ఉండేటువంటి అంశాల మీద సీరియస్ డిస్కషన్ ఒకటి మనం చేసుకోవాలి. అది చివరిలో చేసుకుందాం, మరొక సందర్భంలో చేసుకుందాం, ఇప్పుడు కాదు. ఇప్పటికైతే ఎవరైనా సరే మన పిల్లల్లో మనవల్లో ఎవరైనా సరే భక్తులు అనేవాళ్ళు పుడితే కాస్తంత భక్తితో, భక్తి అంటే అన్నీ మానుకుని కూర్చోవలసిన అవసరం కూడా ఏం లేదు, మంచి భక్తులు అనేవాళ్ళు పుడితే సహజంగానే దైవభక్తి అనేది కొంచెమైనా సరే అబ్బితే, పోనీ మనం చెప్పగానైనా సరే కాస్త దైవభక్తి అనేది గనక అబ్బితే దానివల్ల నష్టం అనేది లేదు, దానివల్ల మన కులానికే మన వంశానికే పేరు కలుగుతుంది అనే విషయాన్ని ప్రాథమికంగా గ్రహించుకుందాం.
గ్రహించుకుని తర్వాత ప్రహ్లాదుడు చెప్పిన ఈ అసద్గ్రహాలు వీటిని గురించి చర్చించుకుందాం. మరొకసారి ఎలాగో చెప్పబోతున్నాడు కాబట్టి ఆ సందర్భంలో వాటిని చర్చించుకుందాం. ముందుగా అసలు మనకి, మన పిల్లలకి, మనవలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా కాస్తంత దైవభక్తి అందాలి అనే ప్రాథమిక నిర్ణయాన్ని ఈ ప్రహ్లాదోపాఖ్యానంలో అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం మనసులోకి ఎక్కించుకుందాము. అలా మనల్ని నడిపించవలసిందిగా, ప్రేరేపించవలసిందిగా మన కుటుంబంలో వాళ్ళందరూ కూడా దైవభక్తిని ఎంతో కొంత కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. శ్రీనారద ఉవాచ పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్యః కిలాసురైః షండామర్కౌ సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం పాఠయామాస తుః పాఠ్యాన్ అన్యాంశ్చాసురబాలకాన్ యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేనుపపాఠ చ న సాధు మేనే మనసా మేనే స్వపరాసద్గ్రహాశ్రయం న సాధు మనసా మేనే స్వపరాసద్గ్రహాశ్రయం. ఏకదాసురరాట్ పుత్రం అంకమారోప్య పాండవ పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. శ్రీప్రహ్లాద ఉవాచ తత్సాధు మన్యే సురవర్యదేహినాం సదా సముద్విగ్నధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమంధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత. శ్రీనారద ఉవాచ శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్షసమాహితాః జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః. సమ్యగ్ విధార్యతాం బాలో గురుగేహే ద్విజాతిభిః విష్ణుపక్షైః ప్రతిచ్ఛన్నైః న భిద్యేతాస్య ధీర్యథా. గృహమానీతమాహూయ ప్రహ్లాదం దైత్యయాజకాః ప్రశస్య శ్లక్ష్ణయా వాచా సమపృచ్ఛంత సామభిః. వత్స ప్రహ్లాద భద్రంతే సత్యం కథయ మామృషా బాలానతికుతస్తుభ్యం ఏష బుద్ధివిపర్యయః. బుద్ధిభేదః పరకృతః ఉతాహోతే స్వతోభవత్ భణ్యతాం శ్రోతుకామానాం గురూణాంకులనందనా. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.